హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సఖీ లైఫ్ స్టైల్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? టేస్టీ సూపర్గా ఉండే రొయ్యల పకోడీ అండి. అబ్బోబాబా, నోరు ఊరిపోతుంది కదా. అలాగే రైస్, రసము కూడా ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను. 3-in-1 వీడియో అనమాట. దీనికి కావాల్సింది ఒక అర కేజీ అయితే కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యలు, అందులో కొద్దిగా పసుపు వేసుకుని, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే కారం, ధనియాల పొడి, మసాలా పొడి, కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు శనగపిండి. మీకు పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ సరిపోతుంది. నేను చిన్న స్పూన్తో వేసిన వల్ల 2 వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొద్దిగా నిమ్మరసం, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ అండి. మీకు ఇంట్లోకి అయితే ఫుడ్ కలర్ అవాయిడ్ చేయండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం ఫుడ్ కలర్ వేసుకోండి. కొద్దిగా పెరుగు అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసి బాగా కలపాలి. ఇంచుమించు ఒక 5 నిమిషాల పాటు అలా మ్యాగ్నేట్ చేస్తూ ఉంటే రొయ్యలకి బాగా పట్టి మసాలా టేస్ట్ బాగా వస్తుందండి. అలాగే ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేయండి. అయిపోయిందా? ఇప్పుడైతే నూనె వేడి చేసుకుని సిమ్లో కానీ హైలో కానీ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని పకోడీ కింద వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. అసలు టేస్ట్ అయితే అద్దరిపోతుందన్నమాట. ఇంకా మీరు వదిలిపెట్టరు. అర కేజీ కాదు కదా, మీరు కేజీ వండుకున్న 1 గంట కూడా మిగలవు అనమాట. ఇలా వేస్తూ ఉంటే అలా అయిపోతూ ఉంటాయి. అంత బాగుంటుంది. మీలో ఎవరికైనా ఈ రొయ్యల పకోడీ తెలియకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి, చెప్తున్నాను. అసలు రొయ్యల్లో ది బెస్ట్ వెరైటీ అంటే రొయ్యల పకోడీ అండి. రొయ్యల బిర్యానీ, రొయ్యల కర్రీ, ఫ్రై అన్నీ కామను, కానీ రొయ్యల పకోడీ చేసుకుంటే మాత్రం అద్దరిపోతుంది. దీంతోపాటు రైస్ ఎలా వండుకోవాలి, అలాగే రసం ఎలా పెట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఇందులో కరివేపాకు, కొద్దిగా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి, కంపల్సరీ పకోడీకి కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే జీడిపప్పు కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర ప్రజెంట్ లేదు, అందుకని వేయలేదు. అంతేనండి. సూపర్ టేస్టీ ఎమ్మి రొయ్యల పకోడీ. అబ్బాబ్బాబ్బా, మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. అలా చూస్తూ ఉంటేనే నాకే నోరు ఊరిపోతుంది. మీకు ఎందుకు నోరు ఊరు చెప్పండి. వెంటనే రొయ్యలు తెప్పించుకొని నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వెంటనే వండేసుకుని తినేయండి. చూడండి, అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి. కలర్ఫుల్గా, టేస్ట్ అంటే ది బెస్ట్ అండి. అలాగే రైస్, 1 గ్లాస్ రైస్ అయితే కడిగి పెడుతున్నాను. రైస్ కూడా మాకు తెలియదని మీరు అనుకోవచ్చు, కానీ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కేవలం వాళ్ళ కోసం. 1 గ్లాస్ రైస్ని 2 సార్లు వాటర్తో క్లీన్ చేసుకుని కడిగి అందులో గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసి రైస్ కుక్కర్లో పెట్టి ఈ విధంగా ఆన్ చేసుకోవడమే. చూసారా, లైట్ వెలిగింది అంటే ఆన్ అయిపోయింది. దానికి అదే కుక్ అయిపోతుందండి, మనం కట్టక్కర్లేదు కూడా. ఇదిగోండి, రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రసం, వాటర్లో పసుపు వేసుకుని టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కల కింద కట్ చేసుకున్నాను, అవన్నీ కూడా అందులో వేసుకుంటున్నాను. ఇదైతే చింతపండు అండి, కడిగి శుభ్రం చేసుకున్న చింతపండు. మీరు రసమైనా తీసుకుని వేసుకోవచ్చు, లేదంటే నాకు మళ్ళీ ఇలా వేసుకోవచ్చు. అల్లం అయితే తురుముకున్నాను కొద్దిగా. నా రసానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారండి నిజంగా. కొద్దిగా అయితే పంచదార వేసాను లాస్ట్లో. ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే కొంచెం ఇంగు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా రావాలండి చారు తాలింపు. అలా వస్తేనే ఆ టేస్ట్ బాగా వస్తుందన్నమాట. సూపర్ ఉంటుందండి. రసం అయితే మాత్రం అద్దరిపోతుంది. నేనైతే కొంచెం షుగర్ వేసాను. మీకు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోండి, కానీ షుగర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్న బెల్లం ముక్క కానీ కొంచెం పంచదార కానీ వేసుకోండి. ఇదిగోండి, వేడి రైసు, అలాగే నాకెంతో ఇష్టమైన క్రిస్పీ రొయ్యల పకోడీ అండి. అబ్బాబ్బాబ్బా, నోరు ఊరిపోతుంది అసలు.
అలా టీవీలోంచి ఫోన్లోంచి కానీ అలా తీసుకుని తినేసే ఛాన్స్ ఉంటే మీ అందరికీ కూడా పంపిద్దునండి. నిజంగా అంత బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా వీడియోస్ అన్నీ చూస్తున్న మీరందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి వేడి వేడి చారు, ఏడి చారు పోసేయమంటారా అంటారు చూడండి, అలాగా. దీనికి ఏం అక్కర్లేదండి, రైసు, చారు, పకోడీ. అస్సలు కాంబినేషన్ అంటే అద్దిరిపోతుంది అనమాట. వేరే కర్రీస్ కూడా అవసరం లేదు. నాకైతే చాలా ఆకలిగా ఉందండి. పకోడీ తిని చాలా రోజులైంది. మీకన్నా ముందు నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. సూపర్ అంటే సూపర్ ఉందండి నిజంగానే. మనం మరి చేసింది ఎవరు, నేను కదా, అందుకని అదిరిపోయిందనమాట. నా వంటలో మీరు కూడా చూసి నేర్చుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టండి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. టేస్టీగా కూడా ఉంటాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి నిజంగా. చాలా సింపుల్గా చేస్తాను నేనైతే వంట. నా వంటకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి అన్నది ఒక వీడియో చేస్తానండి. అవన్నీ ఉంటే కనుక మీకు వంట చేయడం చాలా సులువు అనమాట. అసలు వేడి వేడి అన్నంలో వేడి వేడి రసం పోసుకుని ఆ పకోడీ, ఆ పచ్చిమిర్చి నంచుకుని తింటే ఎంత బాగుందోనండి. నేను చెప్తా ఉంటే మీకు నోరు ఊరిపోతుందని నాకు తెలుస్తుంది. నన్ను అయితే తిట్టుకోవద్దు. మీరు వెంటనే రైలు తెప్పించుకోండి. మీరు నేను చెప్పిన విధంగా మ్యాగ్నేట్ చేసుకుని ఫ్రై చేసుకుని తిని ఎంజాయ్ చేయండి. నేను పుట్టి పెరిగిందంతా పశ్చిమ గోదావరి, భీమవరం, అత్తవారిల్లు తూర్పుగోదావరి, రావులపాలెం. మరి గోదావరి వాళ్ళం కదండి. నా వంటలన్నీ గోదావరి స్టైల్లోనే ఉంటాయి. మీ అందరికీ కూడా నచ్చుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.